దేవుని ఎడల తన కలిగిన విశ్వాసాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఆ కారణాన బబులోను దేశంలో ఆ చీకటి లోకంలో తారాచువ్వల వలె వారు ప్రకాశించారు. నెబుకద్నెజరు బహుశా అనుకున్నాడు, ఇదిగో నేను యెరూషలేమును పాడు చేశాను. ఎవరు చెప్పారు యెరూషలేమును పాడు చేశారని? యెరూషలేముకు ప్రతీకులైన 4 యవనస్తులు పాడు చేయబడకుండా బలేరా? ఇదిగో యెరూషలేము మందిరాన్ని నేను కూలగొట్టానని నెబుకద్నెజరు అనుకున్నాడు. ఎవరు చెప్పారు యెరూషలేము మందిరాన్ని కూలగొట్టారని? కూలగొట్టబడకుండా యెరూషలేము దేవాలయానికి ప్రతినిధులైన 4 యవనస్తులు బబులోను దేశంలో లేరా? నెబుకద్నెజరు అనుకున్నాడు, ఇదిగో యెరూషలేము దేవాలయంలో ఉన్న పాత్రలన్నింటినీ అపవిత్రపరిచేశాము. ఎవరు చెప్పారు పాత్రలన్నీ అపవిత్రపరచబడ్డాయని? తమ్మును తాము అపవిత్ర పాత్రలు బబులోను దేశంలో లేరా? నెబుకద్నెజరు అనుకున్నాడు, ఇశ్రాయేలు ఇంతటితో అంతమైపోయారు. ఎవరు చెప్పారు అంతమైపోయారని? దేవుని వాక్యం కలిగిండి, యూత్ క్యాంప్ కలిగిండి, క్రైస్తవ జీవితం జీవించడం సాధ్యమా? విశ్వాసులైన తల్లిదండ్రులు లేకుండా పరాయి దేశంలోనే దేవుని కొరకు కఠోరమైన పరిస్థితుల్లో సాక్షిగా దానియేలు ఆయన స్నేహితుల దినాల్లో, సెలవున్న దినాల్లో, పునరుత్థానమున్న దినాల్లో, సంఘమున్న దినాల్లో, సేవకుల దినాల్లో వాక్యోపదేశం 16 ఏళ్ల దానియేలుకు చీకటిలో సాధ్యమైతే 16 ఏళ్లు దాటిన నీకు నాకు ఈ సామాన్యమైన ఆత్మ సంబంధమైన వెలుగు కలిగిన ఈ పరలోక దర్శనంలో జీవించడం సాధ్యమే కాదా? 4 వ్యక్తులకు బబులోను దేశంలో సాధ్యమైతే గుంపులుగా జీవించిన మనకు జంట నగరాల్లో ప్రభు కొరికై జీవించడం సాధ్యమే కాదా? దేవుడి దినాన శేషము కొరికై కనిపెడుతున్నాడు. నోహు దినాల్లో నోహు కుటుంబం శేషముగా ఉంది. అబ్రహాము దినాల్లో అబ్రహాము కుటుంబం శేషముగా ఉంది. ఇశ్రాయేలు దినాల్లో మోషే కుటుంబం శేషముగా ఉంది. యాజబల దినాల్లో రూతు కుటుంబం శేషముగా ఉంది. ఈ బబులోను దినాల్లో దానియేలు వారి స్నేహితులు శేషముగా ఉన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో కూడా దేవుడు శేషము కావాలని కోరుతున్నాడు. ఆ శేషంలో నీవు నేను ఉన్నామా లేదమా? మోకరించండి, ప్రార్థిస్తాం.